श्रीगुरुभ्यो नमः। हरि ओं। संयेत्यतरसा प्राप्यो संयेत्य तरसा संयेत्यतरस्तरसा प्राक्यत् द्वाभ्य संयेत्यतरसा प्राक्यत् द्वाभ्यं पद्भयं फलं भलि निहत्य उरसि का शब्दं निहत्य उरसि कशब्दं का शब्दं मुञ्चन् पर्यासरत् काला निहत्य उरसि का शब्दं मुञ्चन् प्रहरसरत् काला मुञ्चन् पर्याసరత్ కాల అన్న. దీని తాలూకు అర్థాన్ని మనం తెలుసుకుందాం. సంయేత్య తరాసర ప్రాక్యత్ ద్వభయం సంయేత్యతరాస సంయేత్యతరాస ప్రాక్యద్వభయం పద్భ్యాం ఫలం పాదభ్యాం ఫలం తరాస ప్రాక్యద్వభయం పాదభ్యాం ద్విభయం పాదభ్యాం ఫలం భలి నిహత్య ఉరసి కశబ్దం ముञ्चन् నిహత్య ఉరసి కశబ్దం ముञ्चन् పర్యాసరత్ కాల అంటే దీని తాలూకు అర్థం. ది పవర్ఫుల్ డీమన్ రష్డ్ అప్ టు ది లార్డ్ బలదేవ అండ్ షార్ప్లీ స్ట్రక్స్ ది లార్డ్ చెస్ట్ విత్ ది హోవ్స్ ఆఫ్ హిజ్ హింగ్ లెగ్స్. దెన్ ధేనుక బిగాన్ టు రన్ అబౌట్ బార్కింగ్ లౌడ్లీ. అంటే తను తాలూకా అంటే అది యానిమల్ కదా, అంటే యానిమల్ రూపంలో ఉన్నాడు ధేనుకాసురుడు. ఒక యానిమల్ అంటే డాంకీ రూపంలో ఉన్నాడు కనుక ఆయన తాలూకా బలంతో అంటే పాదాల తాలూకా బలంతో పాదభ్యాం ఫలం భలి సమేత్య అంటే ఎప్పుడైతే సంయేత్య అంటే ఎదురుపడ్డారు. సంయేత్య తరాస అంటే ఎదురుపడ్డారు. సంయేత్య అంటే కలవడం, కలిసి ఎదురుపడ్డారు. సంయేత్యతరాస ప్రాక్య సంయేత్యతరాస ప్రాక్య ద్వభయం అంటే ఎదురుపడ్డారు. పాదభ్యాం ఫలం అంటే ఆ డీమన్ తాలూకు పాదాలు తాలూకు బలంతో ద్వభయం అంటే రెండు పాదాలు అంటే ఫ్రంట్ ఉన్న రెండు పాదాలు అన్నమాట. ద్వభయం పాదభ్యాం ఫలం బలి నిహత్య అంటే స్ట్రైక్ అంటే వాడు అటాక్ చేస్తున్నాడు అన్నమాట. నిహత్య ఉరసి అంటే బలరాముడి చెస్ట్ పైన ఉరసి
కశబ్దం అంటే ఒక స్ట్రాంగ్ సౌండ్తో. నిహత్య ఉరసిక శబ్దం ముంచన్ ముంచన్ పర్యాసరత్ ముంచన్ పర్యాసరత్ కాల అన్నారు. అంటే ముంచన్ పర్యాసత కాల అంటే కశబ్దం అంటే పెద్ద సౌండ్తో విత్ చెస్ట్ మీద బలరాముడి తాలూకు చెస్ట్ మీద ధేనుక బిగాన్ టు రన్ అబౌట్ బార్కింగ్ లౌడ్లీ అంటే అటాక్ చేసి పెద్ద సౌండ్ చేసి పరిగెట్టుకుంటూ వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడికి జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు పక్కనే ఉన్నారు. బలరాముడి మీద ధేనుకాసుడు అటాక్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇది శ్రీమద్ భాగవతం చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 30లో పరాశిత్ మహారాజుకి సుఖ మహర్షి తెలియజేస్తున్న శ్లోకం. ఈ శ్లోకంలో మనకి ఈ వివరణ ఇచ్చారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.